ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని తెలియజేస్తుంది. సో ఆల్మోస్ట్ నిన్నటి కన్సాలిడేషన్ తర్వాత ఇవాళ 9444 దగ్గర SGX నిఫ్టీ కనిపిస్తుంది కాబట్టి మేబీ ఫ్లాట్గా ఓపెన్ అవుతాయి. బట్ డేలో ఎలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనం ఎలాగో యాక్షన్ చూస్తున్నాం. ఓన్లీ ఇండెక్స్ పరంగానే కన్సాలిడేషన్ రేంజ్ బౌండ్ ట్రేడ్ నిన్న చూసాం, మొన్నటి బుధవారం స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత. సో ఎప్పటికప్పుడు మార్కెట్స్ న్యూ హైస్ని టచ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. FIA బయింగ్ కొనసాగుతోంది. నిన్న హ్యూజ్ బయింగ్ ఫ్రమ్ FIAs 1307 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు ఇండియన్ మార్కెట్స్లో కొనడం చూసాం. సో ఇండియన్ మార్కెట్స్లోకి మళ్ళీ FIA ఫ్లో స్టార్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ హెడ్జ్ ఫండ్స్ లాంటివి చాలా స్ట్రాంగ్ బయింగ్ మనకు మళ్ళీ స్టార్ట్ చేశాయని తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా ఇండియన్ మార్కెట్ సంబంధించిన అనుకూలమైన అంశాలు. నిన్న ఆటో స్టాక్స్ మనం చాలా స్ట్రాంగ్ ర్యాలీ ఆటో స్టాక్స్లో చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ ఐషర్ మోటార్స్ 5.5% పెరిగింది, హీరో మోటో కార్ప్ 4.2 times పెరిగింది, బజాజ్ ఆటో 3.1% పెరిగింది, అలాగే బాష్, అశోక్ లేలాండ్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా నిన్న క్లోజ్ కావడం చూసాం. మేబీ కీప్ ఎన్ ఐ ఆన్ అశోక్ లేలాండ్, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టాక్. అండ్ PSU బ్యాంక్ స్టాక్స్ మనం బెంగళూరు సమిట్లో కూడా ఎస్పెషల్లీ నేను స్ట్రాంగ్గా బై అని చెప్పడం జరిగింది. సో కీప్ ఫెయిత్ ఇన్ ది PSU బ్యాంకింగ్ స్పేస్. మేబీ బెంగళూరు వర్క్షాప్ తర్వాత ఎవరైనా SBI కొనుంటే 5% వచ్చింది. సో వాళ్ళ టికెట్ డబ్బులు వాట్ ఎవర్ దే పెయిడ్ ఫర్ ది బెంగళూరు సమిట్ 2000 rupees ఆర్ సో, ఒక 10 షేర్లు 20 ఒక 100 షేర్లు కొనుక్కుని ఉంటే వాళ్ళకి వచ్చేసింది అనమాట. సో కీప్ ఫెయిత్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. దిస్ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ స్పేస్ కమింగ్ అప్. ఇప్పటికే ఆల్రెడీ చాలా బ్యాంక్స్ స్టాక్స్లో మనం స్ట్రాంగ్ నెంబర్స్ చూసాం, స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మా ప్రైసింగ్ చూసాం. సో రాబోయే రోజుల్లో కూడా ఇది కొనసాగుతుంది. అండ్ చాలా స్టేక్ ఇంకా ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లో, అంటే ఇఫ్ నాట్ డైరెక్ట్లీ బై ది గవర్నమెంట్, ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఇన్సూరెన్స్ కంపెనీస్, LIC ఇటువంటి కంపెనీస్ దగ్గర పేరుకుపోయి ఉంది. ఇదంతా లిక్విడిటీగా ఇంకా చాలా సార్లు డైవర్స్ చేసినా కూడా స్టిల్ 50% ఇంకా గవర్నమెంటే హోల్డ్ చేస్తుంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ స్పేస్. అండ్ ఇవాళ మిడ్ క్యాప్స్ రిజల్ట్స్ చాలా రాబోతున్నాయి. టైటాన్, నెస్లే, డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. చాలా క్యూస్ ఉన్నాయి మనకు. ఇన్ఫ్యాక్ట్ IIPకి అలాగే WPI నెంబర్స్కి సంబంధించి బేస్ ఇయర్ని వాళ్ళ సాయంత్రం 5 o'clockకి మారుస్తున్నారు. ఇవన్నీ చాలా క్యూస్ మనకు ఎదురు చూస్తున్నాయి. మార్కెట్స్లో ఎక్సైటింగ్ టైమ్స్ కొనసాగుతున్నాయి. కాబట్టి అందరికీ మనమే ఏంటంటే కీప్ ఇన్వెస్టింగ్, స్టే ఇన్వెస్టెడ్. ఈ రెండు ఎప్పటికప్పుడు మనం పదే చెప్పుకుంటున్న అంశాలు. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడడానికి అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో స్ట్రాంగ్ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ చూస్తే కొంతవరకు ఓకే, 60-40 అంటే ఒక 60% బాగుంది, 40% నెగిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో మాన్సూన్ చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అండ్ గ్లోబల్ మార్కెట్స్లో ఎటువంటి నెగిటివ్ సర్ప్రైజ్ లేవు ప్రస్తుతానికి. అండ్ ఫ్రెంచ్ ఎలక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్గానే మార్కెట్స్కి అనుకూలంగానే పరిణమించాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేస్తాయి అనుకుంటున్నారు? రిజల్ట్స్ పరంగా ఇది మనం టర్న్ అరౌండ్ క్వార్టర్ అనుకోవచ్చు అండి. ఒక రకంగా మనం ఆల్మోస్ట్ గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఏదైతే రిజల్ట్స్ బాగుండాలన్న దానికోసం వెయిట్ చేస్తున్నాం, ఒక రకంగా అటువంటి క్వార్టర్ ఏదైనా మొదలైందన్న కాన్ఫిడెన్స్